నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఊహించినటువంటి ఒక నేత పేరు అయితే తెర మీదకి వస్తుంది. మరి నిజంగా ఆయన అయితే మాత్రం అదొక సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూత్, ఆయన నిజంగా యూత్ దక్షిణాదిలో ఒక సంచలనం సృష్టించినటువంటి నేత కూడా చెప్పుకోవచ్చు. మరి ఉన్నత విద్యావంతుడు, దాంతోపాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రం అయితే కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తుందో మరి ఆ రాష్ట్రం నుంచే జాతీయ అధ్యక్షుని చేసి మరి ఆ ఉక్కిరి బిక్కిరి సమస్యను అంటే ఏదైతే ఉందో తమిళనాడు అంటే ఇక ఆయన పేరు కూడా చెప్పుకుందాము, అన్నామలైనే జాతీయ అధ్యక్షుని చేయొచ్చు అని అయితే ఒక పేరు అయితే ఒక టాక్ అయితే వస్తుంది. మరి అన్నామలైని జాతీయ అధ్యక్షుని చేయడం వల్ల ఇప్పుడు తమిళనాడు నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి నిరసన సెగ తగులుతుందో, అంటే ఆ తమిళం ఎక్కువ చూస్తున్నారు, ఇక తమిళాన్ని గౌరవిస్తలేరు అని రకరకాల స్టాలిన్ ఏదైతే విమర్శలు ఎక్కువ పెడుతున్నారో వాటన్నిటికీ చెక్ పెట్టవచ్చు. దాంతోపాటు బీజేపీకి ఎప్పటి నుంచో ఆశ దక్షిణ భారతదేశంలో తమ పట్టు నిరూపించుకోవాలని, కానీ అది ఆశ నిరాశ అవుతుంది. కాకపోతే ఒక కర్ణాటకలో తెలంగాణలో అంతో ఇంతో పట్టు ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ పెద్ద పట్టు లేదు. మనం ఏపీలో చూస్తే ఏపీలో పెద్ద బీజేపీకి బలం లేదు, దాంతోపాటు తమిళనాడులో బలం లేదు, కేరళలో బలం లేదు. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో కూడా మన బలం పెంచుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ అన్నామలైని తమ ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోబోతుంది అని అయితే మనకు టాక్ నడుస్తుంది. దానిలో భాగంగానే మొన్ననే అన్నామలై ప్రకటించిండు, నేను బీజేపీ, ఆయన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన రాజీనామా చేశారు, నెక్స్ట్ నేను ఉండబోవట్లేదు, వేరే వాళ్ళని తీసుకొస్తారు అని చెప్పారు. నా సేవలు పార్టీ ఎలా ఉపయోగించుకుంటే అట్లా నేను యూజ్ అవుతా, నేను పార్టీ కట్టుబడి ఉంటా అని కూడా చెప్పారు. మరి అన్నామలై గురించి మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అసలు నిజంగా అన్నామలై బ్యాక్గ్రౌండ్ ఏంది చెప్పుకుందాం. నిజంగా ఆయన జాతీయ అధ్యక్షుడు కావచ్చా, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనం అన్నామలై గురించి చెప్పుకున్నప్పుడు అన్నామలై చాలా యువ నేత, దాదాపు ఎంత ఒక 40 years అంతే. ఆయన పుట్టింది 84లో, అంటే ఇప్పుడు మనకు 41 years మాత్రమే ఉన్నటువంటి నేత, యువ నేత అన్నామలై. చాలా అగ్రెసివ్ ఉంటాడు. తమిళనాడులో మంచి పార్టీని ఎంతో అంత బలోపేతం చేసిండు. ఎందుకంటే 11% ఓట్ షేర్ వచ్చేటట్టు చేసిండు తమిళనాడులో బీజేపీ కంటే. అది నార్మల్ విషయం కాదు, ఒంటరిగా పోటీ చేసి. కాబట్టి ఖచ్చితంగా ఆయన బీజేపీ తురుపు ముక్క అనుకోవచ్చు. తమిళనాడులో ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన జస్ట్ 40 yearsలోనే మంచి అగ్రెసివ్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఆయన ఒక నేత మాత్రమే కాదు, గతంలో చూస్తే ఆయన డేరింగ్ IPS ఆఫీసర్. మరి ఆయన IPS పదవికి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో అయితే జాయిన్ అయ్యిండు. మనం ఆయన ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఆయన 84లో ఆయన పుట్టిండు. ఒక మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి అన్నామలై. ఆయన తర్వాత 2011లో IPS ఎంపికైండు కర్ణాటక క్యాడర్ నుంచి. 2019 వరకు ఆయన IPS వృత్తిలో ఉన్నాడు. అప్పుడు కూడా డేరింగ్ ఆఫీసర్ గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఉడిప్పి, చిక్కమగళూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిండు. బెంగళూరు సౌత్లో కూడా డిప్యూటీ కమిషనర్గా కూడా పనిచేసిండు. ఆ తర్వాత ఆయన ఇక ఎందుకో ఆ వృత్తికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాక ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత సేంద్రియ వ్యవసాయం చేసిండు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యిండు. 2020లో బీజేపీలో జాయిన్ అయిన జస్ట్ 1 yearలోనే ఆయన బీజేపీ అధ్యక్షుడు కూడా అయిండు. 2020లో తమిళనాడు బీజేపీలో జాయిన్ అయ్యిండు. 2021లో ఆయన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. అప్పటి నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. నిజంగా ఆయన బీజేపీ అయితే బీజేపీని మంచి స్ట్రాంగ్గా చేసిండు తమిళనాడులో మాత్రం. సరే అంతో ఇంతో అన్నా డిఎంకేతోనే ఆయన, నిజానికి అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మరి అందుకే మన అన్నా డిఎంకే దూరంగా జరిగిన తర్వాత ఆయన బీజేపీని అంతో ఇంతో బలోపేతం చేసిండు. చాలా కొన్ని విషయాల్లో మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు అన్నామలై. చాలా వరకు ఆయన చేసిండు అన్నామలై. ఇక చూస్తే మనకు 2021లో ఆయన పోటీ చేసిండు అసెంబ్లీకి, కాకపోతే ఓడిపోయిండు. మళ్ళీ 2024లో కోయంబత్తూరు ఎంపీ నుంచి పోటీ చేసిండు, అక్కడ కూడా ఓడిపోయిండు. సరే ఓవరాల్ గా ఆయన చాలా దూకుడైనటువంటి రాజకీయ నేతగా అయితే ఆయన పేరు తెచ్చుకున్నాడు. నిజంగా డిఎంకే అవినీతి మీద కానీ ఇక మిగిలిన అంశాల మీద కానీ, ఇంకా దాంతోపాటు అన్నా యూనివర్సిటీలో 2024లో ఆయన లైంగిక వేధింపుల ఘటన మీద చాలా వినూత్న నిరసన తెలిపిండు. కొరాటతో కొట్టుకున్నాడు బాగా, అది బాగా ఫేమస్ కూడా అయింది, జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో అయితే ఉంటూ వస్తున్నాడు. ఓవరాల్ గా ఆయన కుల సమీకరణాలు, అన్నా డిఎంకేతో సంబంధాలు, ఇవన్నీ కూడా కొన్ని కారణాల వల్ల ఆయన మొత్తానికి అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిండు. మనకు చాలా వచ్చినాయి, మన అన్నా డిఎంకే తోటి ఆయన మళ్ళీ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, అందుకే ఆయన దాన్ని ఇష్టపడక రాజీనామా చేసిండు అనేది కూడా మనకైతే వచ్చింది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన జాతీయ అధ్యక్ష పదవికే ఆయన పేరు పరిశీలిస్తున్నారు. త్వరలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు అని అయితే చెప్తున్నారు. మరి అది నిజంగా సాధ్యమేనా అంటే కొన్ని విషయాలు చూస్తే నిజంగానే సాధ్యము, కొన్ని చూస్తే మాత్రం కాకపోవచ్చు
కాకపోవచ్చు అనిపిస్తుంది. సరే, ఎందుకు అవును ఎందుకు కాదు అనేది కూడా మనం అయితే డిస్కస్ చేసుకుందాము. ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే అన్నామలైకి ఉన్నటువంటి ప్రజాదరణ. దక్షిణ భారతదేశంలో అన్నామలైకి అంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. హిందుత్వంగా కానీ ఈ అగ్రెసివ్గా ఉన్నటువంటి దూకుడైనటువంటి వ్యక్తిత్వంతో ఆయనకంటూ ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతోపాటు ఆయన మామూలు రాజకీయ నేత కాదు, మంచి ఉన్నత విద్యావంతుడు, ఐపీఎస్ చేసి దాన్ని వదిలేసి వచ్చినటువంటి నేత కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ అనేది ఉంది అన్నామలై కాబట్టి ఇది ఆయనకు పాజిటివ్ కావచ్చు. దాంతోపాటు మోడీ అంటే కూడా అన్నామలైకి అభిమానం. ఎప్పుడు ఆయన మోడీని పొగుడుతూ ఉంటాడు కాబట్టి మోడీకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆటోమేటిక్గా అన్నామలైకి కూడా ఫ్యాన్స్ అవుతారు. దాంతోపాటు మోడీకి కూడా అన్నామలై అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది కాబట్టి ఇది కూడా ఆయనకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దాంతోపాటు యువ నేత కూడా కావడం, ఎందుకంటే ఆయనకు జస్ట్ 40 years కాబట్టి ఆ బీజేపీ నార్మల్గా యువ రాజకీయ నేతలను ప్రోత్సహిస్తూ ఉంటుంది కాబట్టి మరి ఈయనను కనుక జాతీయ అధ్యక్షుని చేస్తే యూత్ నుంచి కూడా మంచి ఫాలోయింగ్ పెరగవచ్చు అనే ఒక దానివల్ల ఈయనకు బీజేపీ అధ్యక్ష పదవి కట్టుబెట్టవచ్చు అనేది కూడా ఒకటైతే చర్చ అయితే నడుస్తుంది. ఇది కూడా ఈయనకు ఒక పాజిటివ్. దాంతోపాటు ఈయనకు చాలా భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఐపీఎస్ కాబట్టి ఆటోమేటిక్గా చాలా భాషల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఆయనకు చాలా భాషల్లో ప్రావీణ్యం ఉండడం, ముఖ్యంగా దక్షిణాదికి చెందినటువంటి నేత కావడము ఇంకా పాజిటివ్. ఎందుకంటే బీజేపీ దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, దక్షిణ నేతలను ఎదుగనీయట్లేదు అనే ఒక విమర్శ అయితే ఉంది. ఇవన్నిటి మీద ఈయన నియమిస్తే చెక్ పెట్టవచ్చు. దాంతోపాటు తమిళనాడు, నిజంగా తమిళనాడులో బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అంతో ఇంత. ఎందుకంటే అదేదో ఉత్తరాది పార్టీ మమ్మల్ని పట్టించుకోదు అనేది. అన్నామలైని కనుక జాతీయ అధ్యక్షుని చేస్తే ఇవన్నిటికీ చెక్ పెట్టవచ్చు అనే ఏకైక ఉద్దేశం మీద ఆయనను జాతీయ అధ్యక్షుని చేయొచ్చు అనేది అయితే ఒకటైతే నడుస్తుంది. ఇది కూడా ఆయనకు మంచి పాజిటివ్. ఇవన్నీ కూడా ఆయనకు పాజిటివ్. మరి నెగిటివ్ కూడా ఉన్నాయి. అన్ని పాజిటివ్స్ అంటే లేవు, నెగిటివ్స్ ఉన్నాయి. ముఖ్యంగా నెగిటివ్స్ ఏంటంటే అన్నా డిఎంకేకు ఈయనకు పడదు. మరి అన్నా డిఎంకేనేమో బీజేపీతో చేతులు కలపనికే చూస్తుంది. నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, జస్ట్ ఇంకా ఒక 1 year ఉన్నట్టున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి అన్నా డిఎంకే ఈయనను చేయనిస్తుందా? ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ప్రతి సీటు కీలకమే, ప్రతి దగ్గర కూడా మిత్రులను పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి ఇది ఆయనకు మైనస్ కావచ్చు. అన్నా డిఎంకే మాత్రం ఈయన జాతీయ అధ్యక్ష పదవికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పళనిస్వామికి అన్నా డిఎంకే వీళ్ళ ఇద్దరిది ఒకటే సామాజిక వర్గము. మరి ఆ సామాజిక వర్గం నుంచి ఇంకో కీలక నేత ఎదిగితే నాకు ప్రాబ్లం అని ఆయన అయితే పడనీయట్లేదు. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి వైరం కూడా అదే కాబట్టి అదైతే ఒకటి మైనస్. దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అనుభవం. ఆయనకు పెద్ద అనుభవం లేదు రాజకీయంగా. ఆయన వచ్చి 5 years అవుతుంది, ఓన్లీ 2020లో రాజకీయాల్లోకి వచ్చిన 5 ఏళ్ళే. యువకుడు కూడా తగినంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆయనను బీజేపీ అధ్యక్ష పదవికి ఓకే ఇంట్రెస్ట్ ఉన్నా మరి దీని తర్వాత మళ్ళీ ప్రాబ్లం కావచ్చు అన్న ఉద్దేశంతో ఆయనను అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. దీంతో పాటు మెయిన్గా ఏంది అంటే ఇదే మెయిన్ దక్షిణ భారతదేశానికి చెందినటువంటి నేత కావడం ఆయనకు ప్లస్సే కావచ్చు, కానీ అనుభవం లేకపోవడం, దూకుడైనటువంటి నిర్ణయాలు ఇవి తర్వాత ఏమైనా ప్రాబ్లం తెచ్చే అవకాశం ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఈయనను జాతీయ అధ్యక్ష పదవికి పరిశీలించకపోవచ్చు అని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఓవరాల్గా ఎట్లా ఏదైనా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. అన్నామలైని జాతీయ అధ్యక్షుని చేస్తారు అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ ఇప్పటికే ఇక నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయనే అని అయితే చెప్తూ వస్తున్నాయి. మరి ఇది నిజమవుతుందా కాదా అనేది మాత్రం మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. కాకపోతే ఒకవేళ అన్నామలైని చేస్తే మాత్రం మనకు పాజిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి చేస్తే మంచిదే. అనుభవం లేకపోవడం ఆయనకు మైనస్ అయితే అవుతుంది, కానీ మరి దాన్ని పక్కన పెట్టి చేస్తారా ఏంటి అనేది అయితే మనం అయితే చూడాల్సి ఉంది.